గుళ్ళకు పోయేటి భక్తులంతా దేవునికి ఏ వెండో బంగారమో కానుకల కింద సమర్పిస్తుంటారు. అయితే దినం కొన్ని వేల లక్షల మంది జనాలు పోయే దేవుని గుడికి అసలు ఎంత బంగారం వస్తుంది, ఎంత వెండి వస్తుంది, వచ్చిందంతా ఎటు పోతుంది అని ఎప్పుడన్నా ఆలోచన చేసిర్రా? చెయ్యకుంటే మేము చెప్పుకొస్తాం. చూడూరు ఏ గుళ్ళ ఎంత బంగారం ఎంత వెండి ఉందో. వామ్మ 550 కిలోల బంగారం, 29,582 కిలోల వెండి అంటే మన దేవులు ఎంత శ్రీమంతులు, ఏం కథ చూడురే. ఇది దేవుళ్ళ కాడున్న బంగారం ఇంకా ఎండి సొమ్ముల లెక్కలు. భక్తులంతా మొక్కులు పెట్టుకొని ఉండీళ్ళ బంగారం ఎండి వేస్తుంటారు కదా, అవగట్ల భక్తులేసిన సొమ్ములేకి ఇవన్నీ. ఉండీలేసిన సొమ్ములతోని దేవుళ్ళకి ఎన్నో తీర్ల సొమ్ములు చేపించారు అధికారులు. కిరీటాలు, కంకణాలు, దండలు, ఉంగరాలే కాకుండా గుళ్ళకు మెరుపులు గిన అద్దిరు. అట్లా అన్ని ఖర్చులు రయాలు బొంగ బాసర సరస్వతమ్మ కాడ 15 కిలోల బంగారం, 821 కిలోల వెండి ఉందట. ఈ 15 కిలోల బంగారంలోకించి అందాజ 12 కిలోల మాసలు తీసి బ్యాంకులో దాపెట్టారట అధికారులు. అటు భద్రాద్రి రామయ్య కాడ సుత బగ్గనే సొమ్ములున్నాయి. రాములూరు కాడ 67 కిలోల బంగారం ఉంటే 1025 కిలోల ఎండి ఉంది. ఇంట్లో 9 కిలోల బంగారాన్ని గోల్డ్ బాండ్ రూపంలో దాపెట్టిరు. అటు యాగిరిగుట్ట నరసన్న కాడికి వస్తే గుట్ట మీద ఉన్న నరసన్న కాడ 112 కిలోల బంగారం ఉంది. ఇంట్లో 67 కిలోలు విమాన గోపురానికి ఖర్చు అయితే కడవ 35 కిలోల బంగారం సాములూరు కాడనే ఉంది. ఈ 37 మళ్ళీ 9 కిలోలు గోల్డ్ బాండ్ రూపంలో దాపెట్టారట. ఇక వెండి ముచ్చట్లు పోతే నరసన్న కాడ 1800 కిలోల వెండి ఉంటే అందులో 65 కిలోలు విమాన గోపురం కోసం ఇచ్చారట. కడమ 1742 కిలోల వెండి నరసన్న కాడనే ఉంది. మొత్తానికి కిలో బంగారం 1.5 కోట్లు వలుకుతున్న ఈ రోజుల్లో అంత బంగారం వెండి లెక్క కడితే 1650 కోట్లు అల్కా దాడుతుంది. ఏదేమైనా బ్యాంకులో పెట్టిన బంగారం వెండి మీద వచ్చే మిత్తిలతోనే బయట కార్యాలు మొత్తం వెళ్ళిపోతున్నాయి. దేవుని సంపద పెరుగుడే తప్ప తరువుడు ఉండదు కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.